విశ్లేషణ అనే కార్యక్రమము ద్వారా మహాదేవుని మహాజ్ఞానపు సంగతులను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశమును మనం అందరం నేర్చుకుందాం. ఈ భూమి మీద వివాహం అనేది ఒక వేడుకలా జరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు వయసు వచ్చిన తర్వాత వివాహాలు చేస్తూ ఉంటారు. ఈ వివాహాలు చాలా వైభవంగా తమకున్న దానిలో ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసి వేడుకగా జరిపించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మన కుటుంబాలలో వివాహాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మన బంధువుల కుటుంబాలలో, అలాగే పొరుగువారి కుటుంబాలలో, అనేకులలో ఈరోజు వివాహములు మనకు ఒక వేడుకగా జరగడం కనిపిస్తుంది. వారి స్థాయిని బట్టి ఆ వివాహ వేడుక ఉంటుంది. వారి స్థాయిని బట్టి, ఆ ఇరువురు కుటుంబాల యొక్క స్థాయిని బట్టి, ఆ తల్లిదండ్రుల సంపాదనను బట్టి ఆ వివాహ వేడుక మనకు కనిపిస్తుంది. బాగా ఉన్నవారు అనుకోండి, ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు, ఎక్కువ వైభవంగా వివాహాన్ని చేస్తారు. కొంచెం లేనివారు అనుకోండి, తక్కువలో వివాహాన్ని ముగించేస్తారు. ఇటీవల కాలంలో మనందరికీ కూడా వార్తా కథనాలలో ఒక వివాహాన్ని గూర్చి ఎక్కువగా వినిపించింది. ఆ వివాహము ఎవరిది? ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీ వారి యొక్క కుమారుడైనటువంటి అనంత్ అంబానీకి వివాహాన్ని చేశారు. 2024 సంవత్సరం జూలై మాసం 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఈ వివాహ వేడుక జరిగింది. అనంత్ అంబానీ మరియు వధువు రాధికా మర్చెంట్ వీరిద్దరికీ వివాహాన్ని జరిపించారు. ముఖేష్ అంబానీ అంటే మీకు తెలియనిది కాదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, జియో కంపెనీకి అధినేత. అతని యొక్క ఆస్తుల విలువ సుమారుగా 1,00,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఇండియా దేశంలోనే అత్యంత ధన సంపన్నుడు ముఖేష్ అంబానీ. ఈ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళంటే మరి ఎలా ఉండాలి? ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళంటే మరి ఎలా ఉండాలి? సాదాసీదాగా అందరూ చేసుకునేటువంటి పెళ్ళిలా ఉండకూడదు కదా. కనుక ఈ వివాహానికి వారు ఎంత ఖర్చు చేశారంటే సుమారుగా 5,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఎంత ఖర్చు చేశారు? 5,000 కోట్ల రూపాయలు. ఈ 5,000 కోట్ల రూపాయలు అనేది ముఖేష్ అంబానీ యొక్క సంపదలో 0.5% అని చెబుతున్నారు. ముఖేష్ అంబానీ యొక్క ఆస్తి విలువలో 0.5% ఖర్చు చేశాడు అని చెబుతున్నారు. 5,000 కోట్ల రూపాయలు. ఈ 5,000 కోట్ల రూపాయలతో ఏం చేశాడబ్బా అంటే వివాహం. ఆ వివాహానికి వచ్చినటువంటి అతిథులకు ఆతిథ్యం. అతిథులంటే మామూలుగా లేరు. ఇండియా దేశానికి ప్రధానమంత్రి అతిథిగా వెళ్ళారు. అలాగే సినీ నటులలో అగ్రనటులందరూ కూడా, అంటే ఒక సినిమాకు దాదాపుగా 100 కోట్ల నుండి 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేటువంటి అగ్రనటులు, కథానాయకులు, కథానాయికలు వీరందరూ కూడా సతీ సమేతంగా ఆ వివాహానికి హాజరయ్యారు. వారికి విలువైనటువంటి బహుమతులను కూడా వీరిచ్చినట్టుగా వార్తా కథనాలు వచ్చాయి. సుమారు 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి వాచీలను వీరికి బహుకరించినట్టుగా వార్తా కథనాలు వచ్చాయి. అలాగే ఆ వివాహానికి సంబంధించినటువంటి ఖర్చు చాలా భారీగా వీరు వ్యయపరిచినట్టు మనకు న్యూస్ కథనాలను బట్టి అర్థమవుతోంది. సుమారుగా ఎంత అంటే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
వారిద్దరిని ఒక్కటి చేయటానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ కుటుంబాలలో వివాహ వేడుకలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు, ఎక్కువగా ఖర్చు చేయాలని భావిస్తూ ఉంటారు. ముఖేష్ అంబానీ గారు అయితే 0.5% మాత్రమే ఖర్చు చేశారు. నిజానికి చెప్పాలంటే మిగిలినటువంటి కుటుంబాలలో వారి స్థాయిని బట్టి సుమారుగా యావరేజ్గా 5% నుండి 15% వరకు తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క వివాహాల నిమిత్తం ఖర్చు చేస్తారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి, ముఖ్యంగా ఇండియా దేశంలో. ప్రియులారా, చాలామందికి వివాహం అనేది ఒక వేడుక, వైభవంగా చేసుకోవాలనేటువంటి ఆలోచన. ఈ భూమి మీద ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు కలిసి ఉండేటువంటి ఒక వైవాహిక జీవితము నిమిత్తము దానికి ప్రారంభంగా ఒక వివాహాన్ని వేడుకగా చేయాలనేటువంటి ఆలోచన తల్లిదండ్రులకు ఉన్నట్టయితే, అసలు మనుషులందరూ కూడా ఒక వివాహాన్ని గురించి తప్పనిసరిగా నేర్చుకోవాలి. వివాహము ఘనమైనదని పరిశుద్ధ గ్రంథం కూడా తెలియజేస్తోంది. వివాహము ఘనమైనది, పానుపు నిష్కల్మషముగా ఉండాలి. వివాహము ఘనమైనది, అన్ని విషయములలో వివాహము ఘనమైనది. మీ స్థాయిని బట్టి మీరు ఖర్చు చేసుకుంటున్నారు, వివాహానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. అయితే మీరందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా తెలుసుకోవలసినటువంటి ఒక వివాహ వేడుక ఉన్నది. అది ఇప్పుడు మనము చర్చించుకున్నటువంటి ఈ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహ వేడుక వంటిది కాదు, అంతకంటే చాలా గొప్పది. ఈ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్ల యొక్క ఈ వివాహం జూలై 12తో ప్రారంభమైంది, 14తో ముగిసిపోయింది. ఆ తర్వాత అందరికీ పాతదైపోతుంది. కొన్నాళ్ళకి అందరికీ కూడా ఈ వివాహం ఏమవుతుంది? పాతదైపోతుంది. కానీ మనుష్య ఆత్మలకు ఎంతో అవసరమైన, మనుష్య ఆత్మలకు ముడిపడిన ఒక వివాహ వేడుకను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఈ వివాహ వేడుకను గూర్చి అందరూ తెలుసుకోవాలి. ఎంత ఆస్తి ఉన్నవారైనా, పేదలైనా ప్రతి ఒక్కరూ కూడా ఈ వివాహ వేడుకను గురించి తెలుసుకోవాలి. ఏమిటా వివాహ వేడుక? మీరు ఇప్పటి వరకు మనుషుల మధ్య జరిగినటువంటి వివాహాలను గురించి విన్నారు. అది పేదవారి వివాహమైనా, ధనికుల వివాహమైనా, పేరుగాంచినటువంటి వ్యక్తుల వివాహమైనా, వివిధ రీతులలో వారు జరిగించుకుంటున్నటువంటి ఈ వివాహ వేడుకలను గురించి ఇప్పటి వరకు మీరు విన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో, దేవుని మాటలలో మనుషులందరూ తెలుసుకోవలసినటువంటి ఒక వివాహ వేడుకను గూర్చి వ్రాయబడింది. ఏమిటా వివాహ వేడుక? ఏ వివాహమును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు? ఏ వివాహమును గూర్చి మనుషులందరూ తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వాక్యము నుండి, యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు. మనందరికీ అర్థం అవ్వాలని, మన మధ్య జరుగుతున్నటువంటి సందర్భాలని ఉదాహరణగా తీసుకుంటూ ఉన్నతమైనటువంటి సంగతులను యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తున్నారు. యేసుక్రీస్తు ఉపమాన రీతిగా ఇదిగో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమిటా విషయం? చూడండి. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నది. పరలోక రాజ్యము ఎవరిని పోలి ఉన్నది? తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. మరలా ఈ భూమి మీద ఒక ఉదాహరణను మనం తీసుకోగలిగితే, ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి ఉదాహరణనే మనం తీసుకోగలిగితే, అనంత్ అంబానీ వివాహాన్ని ఎవరు జరిపించారు? ముఖేష్ అంబానీ జరిపించాడు. ముఖేష్ అంబానీ తన దగ్గర ఉన్నటువంటి తన సంపదలో 0.5% ఖర్చు చేశాడు. వైభవంగా వివాహ వేడుకను జరిగించాడు. సుమారు 5,000 కోట్ల రూపాయలతో వివాహాన్ని జరిగించాడు. ఇదిగో
అదే మాదిరిగా ఈ ఉదాహరణను మీరు గుర్తుంచుకుంటే, జ్ఞాపకాలలోనికి తెచ్చుకుంటే, పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నదో తెలుసా? ఇదిగో అటువంటి వ్యక్తిని పోలి ఉన్నది. అంగరంగ వైభవంగా వివాహాన్ని జరిగించే ఒక రాజును పోలి ఉన్నది. తన కుమారునికి వివాహాన్ని జరిపించేటువంటి ఒక రాజును పోలి ఉన్నది పరలోక రాజ్యము. ఈ భూమి మీద వివాహాలను జరిపించుకోవాలని, వీటిని తాహతుకు మించి జరిపించుకోవాలని, తలకు మించినటువంటి అప్పులు చేస్తూ కూడా వివాహాలు జరిగించేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒక రోజులో అయిపోతుంది అది. ఒక రోజులో వివాహం అయిపోతుంది. ఆ తర్వాత వైవాహిక జీవితం బాగుంటే సరే, లేదంటే మరలా ఇరుపక్షాలు కూడా ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. అదనపు కట్నం తెమ్మని భర్త వేధించటం చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అలాగే ఇద్దరికి పొసగక విడాకులు తీసుకుంటూ ఎవరి దారి వారిదే అన్నట్టు వీరు విడిపోవడాన్ని కూడా చాలా సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇక్కడ అటువంటి రీతిలో కాదు, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసినటువంటి ఒక రాజును పోలియున్నది. పరలోక రాజ్యపు సంగతులను మీరు అర్థం చేసుకోవాలి. ఒక వివాహాన్ని మీరు జ్ఞాపకానికి తెచ్చుకోగానే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను మీరు ఆలోచించాలి. పరలోకమందు మనకు తండ్రి ఉన్నాడు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన నిమిత్తము ఆయన లోకమునకు పంపించాడు. మన పాపములలో మనము మృతస్థితిలో ఉండగా మన పాపభారమును ఆయన మోసి మనలను పాపముల నుండి విడిపించారు. మనము క్రీస్తు రక్షణలో ప్రవేశించగలుగుతున్నాము. మనుషులందరినీ ఒక వధువుగా, తన కుమారుడైన యేసుక్రీస్తును ఒక వరునిగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనలను రక్షించు నిమిత్తము ఒక అద్భుతమైనటువంటి సంకల్పాన్ని నెరవేర్చుతున్నాడు. ఆ నెరవేర్పులో మనము కూడా పాలిభాగస్థులం అవ్వాలి. ఎందరో ఈ మహాభాగ్యాన్ని కోల్పోతున్నారు. లోక సంబంధమైనటువంటి విషయాల వరకు మాత్రమే ఆగిపోతున్నారు. కానీ మనం అలా ఉండకుండా దైవజ్ఞాన సంగతులను ఆలోచించేవారముగా ఉండాలి. దేవుడు రాయించిన సంగతులను నేర్చుకునేవారముగా ఉండాలి. దేవుని దగ్గర కూడా ఒక ఘనమైనటువంటి వివాహం మనకు కనిపిస్తుంది. ఏమిటా వివాహం? దేవుని దగ్గర ఉన్నటువంటి ఘనమైన వివాహం ఏమిటి? తన కుమారుడైన క్రీస్తు సంఘమును, అనగా ఒక మనిషిని కాదు, అనేక మందిని, ఒక సంఘమును, ఒక సమూహమును నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా పరలోక రాజ్యానికి తీసుకుని వెళుతున్నాడు. ఇది ఆయన దగ్గర జరుగుతున్నటువంటి వివాహ వేడుక, పరలోకములో జరుగుతున్నటువంటి వివాహ వేడుక. అందులో మనకు పాలిపంపులు ఉండాలి అంటే యేసుక్రీస్తును మనము స్వరక్షకునిగా అంగీకరించాలి. మన పాపములను ఆయన పరిహరిస్తున్నప్పుడు ఆయన కొరకు మనము జీవించాలి. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా పరిశుద్ధులమై, నిర్దోషులమై క్రీస్తు ద్వారా పరలోకానికి మనము వెళ్ళగలగాలి. ఇది దేవుని దగ్గర ఉన్నటువంటి వివాహ వేడుక, ఒక వైభవముతో కూడినటువంటి వివాహ వేడుక. మీరెంతవరకు భూమి మీద వైభవంగా జరిగేటువంటి వివాహ వేడుకలను చూచారు? ఒక రోజుకు పరిమితం, 2 రోజులకు పరిమితం, వారం రోజులకు పరిమితం, నెల రోజులకు పరిమితం, అంతే. కానీ మన జీవితానికి సంబంధించినటువంటి వివాహ వేడుకను గురించి ఒక్కసారి మీరు గమనించండి. మన జీవితానికి సంబంధించిన వివాహ వేడుక, మన బ్రతుకును కాపాడే వివాహ వేడుక, మనలను పరలోకానికి నడిపించే వివాహ వేడుక, దేవుడు క్రీస్తు ప్రభువు ద్వారా సంకల్పించినటువంటి వివాహ వేడుక. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక పర్యాయము మనం చూడగలిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చూడండి. ఇక్కడ కూడా మరొక ఉపమానమును యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఇదే సందర్భాన్ని తీసుకుంటూ బోధిస్తున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వాక్యము, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. ఒక 10 మంది కన్యకలు
ఒక్కరినే కాదు, యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు వచ్చినది ఒకరిని మాత్రమే రక్షించడానికి కాదు, అనేక మందిని కాపాడటానికి, ఒక సంఘమును కాపాడటానికి, ఒక సమూహమును కాపాడటానికి, అనేక తరములలో పుట్టినటువంటి మనుష్యులలో ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని అందరినీ కాపాడటానికి ఆయన ఈ లోకమునకు వచ్చారు. చూడండి, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. మనం అందరము కూడా కన్యకకు ఒక ఉదాహరణగా చూపబడితే యేసుక్రీస్తు ప్రభువు పెండ్లి కుమారునికి ఉదాహరణగా చూపబడ్డారు. ఒక పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, ఇదిగో పరలోకమందున్న తండ్రి ఈ వివాహ వేడుకను జరిపించాలనుకుంటున్నాడు. ఈ వివాహ వేడుకను వైభవముగా జరిపించాలనుకుంటున్నాడు. విడాకులు లేనిది, మనస్పర్ధలు లేనిది, ఎటువంటి గొడవలకు తావు ఇయ్యనిది, ఒక ఆదర్శవంతమైనటువంటి వివాహము, మనుష్య ఆత్మలను పరలోకానికి నడిపించే వివాహము, అత్యంత విలువైనటువంటి వివాహము. 5,000 కోట్ల రూపాయలతో జరిగించిన వివాహము విలువైనదని ప్రపంచం అనుకుంటుంది. కానీ ఒక దైవజ్ఞాని అయితే, ఒక దేవుని కుమారుడైతే విలువైన వివాహం అనగానే ఏ వివాహాన్ని గురించి ఆలోచన చేస్తాడో తెలుసా? మానవులందరినీ యేసుక్రీస్తు ప్రభువు ఒక పెండ్లి కుమారునిగా, ఇదిగో మనుషులందరూ ఒక సంఘమై, వారందరూ పరిశుద్ధపరచబడిన పవిత్రురాలైనటువంటి ఒక కన్యకగా కనిపిస్తున్నప్పుడు, ఇదిగో వీరందరినీ యేసుక్రీస్తు ప్రభువు రక్షిస్తున్నాడు. చూసారా? ఇదే అసలైనటువంటి గొప్పదైనటువంటి వివాహ వేడుక, విలువైన వివాహ వేడుక. ఈ వివాహ వేడుక ద్వారా ఎందరో రక్షింపబడుతున్నారు, ఎందరో రక్షింపబడుతున్నారు. మరి లోక సంబంధమైనటువంటి వివాహ వేడుకలైతే ధనాన్ని ఖర్చు చేస్తున్నారంతే, అతిథులను ఆహ్వానిస్తున్నారు, వారి స్థాయికి తగ్గట్టుగా అందరూ పొగిడేటట్టుగా ఆ వివాహాన్ని జరిగించుకుంటున్నారు. ఆ విందు భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, గెంతుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి దేవుని దగ్గర జరిగేటువంటి వివాహ వేడుకైతే, దేవుని సమక్షంలో జరిగేటువంటి వివాహ వేడుకైతే, యేసుక్రీస్తు ప్రభువు మనుష్యుల పాపముల నిమిత్తము ప్రాణము నర్పించారు, తన శరీరాన్ని ఇచ్చేశారు, తన రక్తాన్ని ధారపోశారు. మానవులను కాపాడుతూ ఆయన తన ప్రాణాన్ని దేవునికి అర్పణగా ఇచ్చేశారు. ఒక జంతు బలి, ఒక పక్షి బలి నీ పాపము నుండి నిన్ను పరిహరించలేదు గనక ఒక నీతిమంతుని బలి అవసరమైంది. ఒక నీతిమంతుడు నీ కొరకు ప్రాణాన్ని అర్పించాడు. ఆయనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. నీవు ఆయన నామమందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యానికి చేరుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇదే ఒక వివాహ వేడుక, ఒక విలువైనటువంటి వివాహానికి ఇది ఒక సూచన, ఇది ఒక ఉపమానము. పరిశుద్ధ గ్రంథంలో ఇంకనూ మనము ఈ విషయాన్ని గురించి ఆలోచన చేయగలిగితే దేవుడు చాలా సందర్భాలలో ఈ వివాహానికి పోలికగా మానవుల యొక్క రక్షణను చూపిస్తున్నాడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వాక్యం నుండి మీరు చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వాక్యం నుండి, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది అనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క వివాహోత్సవ సమయము. ఆయన భార్య అంటే ఎవరు? భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లల సమూహము, నీతిమంతులైన వారి యొక్క సమూహము. హేబెలు మొదలుకొని చివరి వరకు ఉన్నటువంటి మనుషులలో నీతిమంతులైన వారు ఎందరైతే ఉన్నారో వారందరి సమూహము. చూడండి, ఆయన భార్య అనగా నీతిమంతుల యొక్క సమూహము, సంఘము తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. మనలను మనమే సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు
వేటితో సిద్ధపరచుకోవాలి? లోక సంబంధమైనటువంటి ఒక పెండ్లి కుమార్తె అయితే బంగారు నగలతో సిద్ధపరచుకుంటుంది, అలంకరణతో సిద్ధపరచుకుంటుంది, వెల కలిగినటువంటి వస్త్రములతో సిద్ధపరచుకుంటుంది, సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచుకుంటుంది. కానీ మనము పరిశుద్ధతతో సిద్ధపరచుకోవాలి, నీతి న్యాయములతో సిద్ధపరచుకోవాలి, నిర్దోషత్వముతో సిద్ధపరచుకోవాలి, సత్క్రియలను పూర్తి చేసుకుంటూ సిద్ధపరచుకోవాలి. తమ దివిటీలు వెలుగుచూ ఉన్నప్పుడు కన్యకలను ఆయన కొనిపోయారు. మరి దివిటీలు ఆరిపోయినటువంటి కన్యకలు ఏం చేయబడ్డారు? విడిచిపెట్టబడ్డారు, వదిలివేయబడ్డారు. 10 మంది కన్యకల కొరకు ఆయన వస్తే 5గురే వెళ్ళారు, 5గురే సిద్ధపడి ఉన్నారు, 5గురే వెళ్ళారు. మరి మిగిలిన 5గురు వెళ్ళలేకపోయారు. అంటే సిద్ధపడలేదు. ఇదిగో ఆయన యేసుక్రీస్తు ప్రభువు తన భార్య కొరకు మరలా తిరిగి 2వ రాకడలో రాబోతున్నారు. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. పరలోకమందు సంతోషం, దూతలందరూ ఆనందగానములు, సంతోషగానములు, ఉత్సాహ ధ్వని చేస్తున్నారు. ఎందుకంటే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము. పరలోకమందున తండ్రి చాలా విలువైన వివాహముగా ఈ వివాహాన్ని చూస్తున్నాడు, వైభవముతో కూడినటువంటి వివాహముగా ఈ వివాహాన్ని చూస్తున్నాడు. కనుక అందరూ ఉత్సహించండి, సంతోషించండి. మానవుల రక్షణ కొరకు ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్నే అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచారు. గనక ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ఇదిగో వధువుగా పోల్చబడుతున్నారు. సంఘము ఒక వధువుగా పోల్చబడినది. తర్వాత మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. వధువు అంటే వేటితో అలంకరింపబడినటువంటి వధువు అనుకుంటున్నారు? ఇదంతా కూడా ఒక పోలిక, ఒక రూపకాలంకారం. అందుచేతనే భూమి మీద ఈ వివాహాలను మీరు చూస్తున్నప్పుడు ఆ పోలికను మీరు తీసుకోవాలి. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలోని జ్ఞానమును మీరు అర్థం చేసుకోవాలి. వధువు అలంకరింపబడింది. వేటితో అలంకరింపబడింది చూడండి. పరిశుద్ధుల నీతి క్రియల చేత వధువు అలంకరింపబడెను. పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ అలంకరణ అంటే ఏమిటనుకుంటున్నారు? అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఎలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. గొర్రెపిల్ల పెండ్లి విందునకు వెళ్ళేటువంటి వారము ఎవరు అనగానే మనమే. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనమే ఇదిగో పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. దేవుడు మనకివ్వబోయేటువంటి సింహాసనము మీద ఆసీనులము కావటానికి సిద్ధంగా ఉన్నాము. ఎంత గొప్ప మహాభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో చూసారా? ఒకవేళ ఈ భూమి మీద మీకు అనిపించవచ్చు, అంబానీ 5,000 కోట్లతో వివాహం చేశాడా, గొప్పోడు కనుక అలా చేశాడు, మా బోటు వారికి అది అసాధ్యంలే అని మీరు అనుకోవచ్చు. కానీ అంతకంటే ఎన్నో రెట్లు విలువైనటువంటి వివాహ మహోత్సవములో మీరు పాల్గొనడానికి సిద్ధపడాలి. అంతకంటే ఎన్నో రెట్లు విలువైనటువంటి వివాహ మహోత్సవములో నిన్ను మనలందరినీ కూడా దేవుడు పాలిభాగస్తులుగా చేయబోతున్నాడన్న విషయం మీకు తెలుసా? లోకములో ఏవేవో చిన్న చిన్న విషయాల దగ్గర మీరు ఆగిపోయి ఆ పరిశుద్ధతను కొనసాగించుకోలేకపోతున్నారు, నిర్దోషత్వమును కొనసాగించుకోలేకపోతున్నారు, యేసుక్రీస్తు ప్రభువునందల విశ్వాసమును కొనసాగించుకోలేకపోతున్నారు. అలాగైతే ఎలా చెప్పండి? మీరు ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో కనిపించలేదంటే నిత్య నరకాగ్నిలో ఉన్నారని అర్థం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో ఆ యొక్క వేడుకలో ఆ వైభవముతో కూడినటువంటి వివాహములో మీరు కనిపించలేదంటే నిత్య నరకాగ్నిలో ఉన్నారని అర్థం. అపవాదితో కూడా వెళ్ళిపోయారని అర్థం. అలా ఎంతమాత్రం మీ జీవితాలు ఉండకూడదు. అంధకారమయమైనటువంటి బ్రతుకులుగా మీ జీవితాలు ఉండకూడదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వారై దేవుని రాజ్యంలో చేర్చబడిన వారుగా మీరు ఉండాలి.
పెండ్లి కుమారుని కొరకు ఎదురుచూచే కన్యకగా మీరు ఉండాలి. పరిశుద్ధమైనటువంటి నీతి క్రియలను ధరించుకున్నవారుగా మీరుండాలి. ఈ విషయాలను దేవుడు ముందుగా పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు వ్రాయించాడు. అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వాక్యం నుండి కూడా చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వాక్యము నుండి, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితని. మన కొరకు అన్నింటినీ క్రొత్తగా చేస్తున్నాడు దేవుడు. పరలోకమందు మన కొరకు, మన ప్రవేశము కొరకు, మన నివాసము కొరకు అన్నిటినీ క్రొత్తగా చేసేస్తున్నాడు ఆయన. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. ఈ భూమి పాతది, ఈ ఆకాశం పాతది. కానీ దేవుడు మన కొరకు అనగా పరిశుద్ధుల కొరకు, నిర్దోషుల కొరకు, నీతిమంతుల కొరకు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా పరలోకానికి వచ్చేవారి కొరకు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. ముందున్నటువంటివి, మునుపు ఉన్నటువంటి ఆకాశం గతించిపోయింది, మునుపు ఉన్నటువంటి ఈ భూమి గతించిపోయింది. సముద్రమును ఇకను లేదు, సముద్రము కూడా కనిపించకుండా పోయింది. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె, నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము. ఈ మాటలను జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని పిల్లలను అందరినీ కూడా ఒక వధువుగా ఆయన చూస్తున్నాడు. అలంకరింపబడినటువంటి పరిశుద్ధ పట్టణముగా ఆయన చూస్తున్నాడు. తన కుమారుని ద్వారా, తన కుమారుని కొరకు ఇదిగో వీరందరూ కూడా పరలోకానికి వస్తున్నారు. ఈ విషయాన్ని మనకు దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. చాలా గొప్పదైనటువంటి విషయం ఏంటిది, చాలా గొప్ప సంగతి. లోకములో ఏవేవో వివాహాలను, చాలా విలువైనటువంటి వివాహాలని మీరు అనుకుంటున్నారేమో. అన్నింటికంటే, అన్ని వివాహాల కంటే విలువైన వివాహము ఏది అనగానే యేసుక్రీస్తు ప్రభువుతో సంఘమునకు జరిగేటువంటి వివాహ మహోత్సవము. అనగా పరిశుద్ధమైనటువంటి నీతి క్రియల చేత వీరు అలంకరింపబడిన వారై యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరలోకమునకు చేర్చుకొనబడుటయే ఈ వివాహ మహోత్సవము. ఈ వివాహ మహోత్సవమును మనము దూరము నుండి చూచి అందులో పాలిపంపులు లేకుండా వెళ్ళిపోవటానికి కాదు దేవుడి మాటలన్నీ వ్రాయించింది. మనకు అందులో పాలిపంపులు ఉండాలి. ఈరోజు అంబానీ కొడుకు వివాహాన్ని గురించి మీరు వింటున్నారు, చూస్తున్నారు అంతే. మిమ్మల్ని ఏం పిలవలేదు కదా. ఒకవేళ మిమ్మల్ని పిలిచినా కానీ ఈ వివాహం ఎంత? గొర్రెపిల్ల వివాహ మహోత్సవముతో పోల్చినప్పుడు ఈ వివాహం ఎంత? 5,000 కోట్ల. దేవుని దృష్టిలో అది ఎంత? దేవుడు సృష్టించినటువంటి ఈ భూమిలో నుండే కదా వారు కొంత ఆయిల్ తీసుకున్నారు. ఈ భూమి మీద కదా వారు కొన్ని వ్యాపారాలు చేశారు. ఈ తరంలో కదా వారు ఈ ఆస్తికి వారు యజమానులయ్యారు. ఇది దేవుని దృష్టికి ఎంత చెప్పండి? 1,00,000 కోట్లు అంటే దేవుని దృష్టికి ఎంత చెప్పండి? మన కరెన్సీలో. పరలోకమందున్న దేవుడు తన మాట చేత సృష్టించాడండి భూమిని. ఆయన ఎంత గొప్పవాడు చూడండి, ఆయన ఎంత విలువైన వాడు చూడండి. ఆయన విలువను మనము అంచనా వేయగలమా? ఆయన మహోన్నతుడు, ఆయన సర్వసృష్టికర్త, మహాబలవంతుడు. ఆయన తన కుమారుని వివాహ మహోత్సవమును ఎంత ఘనముగా జరిపిస్తాడో చూడండి. ఆ వివాహ మహోత్సవములో మనము పాలిభాగస్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము పాలిభాగస్తులుగా ఉండాలని, అంతే తప్ప దూరం నుండి చూచి వెళ్ళిపోయేవారుగా కాదు. మీరేం అతిథులుగా దూరం నుండి చూచి వెళ్ళిపోయేవారుగా ఉండడానికి కాదు. మీరు అందులో ప్రవేశించాలి. మీరే ఆ కన్యక, మీరే ఆ సంఘము అని దేవుడు మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. ఇదిగో గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. జీవగ్రంథమందు పేరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో కనిపిస్తారు. లేదంటే నిత్య నరకాగ్నిలో ఉంటారు. మీరు ఎలాంటి వారుగా ఉండాలనుకుంటున్నారో ఈ మాటలను అర్థం చేసుకుంటున్నప్పుడు నిర్ణయించుకోవాలి. మీ బ్రతుకును యేసుక్రీస్తు వైపునకు మీరు త్రిప్పుకుంటే
దేవుని చిత్తమును మీరు నెరవేర్చగలిగితే గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో మీరు కూడా కనిపిస్తారు. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన తెలియజేసినటువంటి మాటలను కూడా ఇప్పుడు మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వాక్యం నుండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వాక్యం నుండి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఇదిగో మీ అందరికీ కూడా ఈ మాటలను చెప్పటానికి నేను ఆసక్తితో ఉన్నానంటున్నారు పౌలు గారు. దేవాసక్తి ఏమిటా ఆసక్తి? ఏ మాటలు చెప్పటానికి? చూడండి, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. సువార్తను ప్రకటించి దేవుని మాటల యొక్క తాత్పర్యమును తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుని యొద్దకు చేరుస్తున్నాను, క్రీస్తుకు మిమ్మును ప్రధానము చేస్తున్నాను. ఈ ఒడంబడిక నుండి మీరు వెళ్ళిపోవటానికి వీలు లేదు. జాగ్రత్తగా నిలబడండి, మెలకువ కలిగి ఉండండి, మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి, పాపము జోలికి వెళ్ళకండి, లోకాశలలో పడిపోకండి, అపవాదికి లొంగిపోకండి. పవిత్రురాలైన కన్యకగా ఉండాలి. క్రీస్తుకు మీరు ప్రధానము చేయబడాలంటే పవిత్రురాలైన కన్యకగా మీరు ఉండాలి. చూడండి, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసేతని. గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. మరోవైపు అపవాది అయిన వాడు ఉన్నాడు లోకంలో. వాడిని వెంబడించినటువంటి దురాత్మల సమూహం ఉంది లోకంలో. వాడు ఆది నుండి ఏం చేస్తున్నాడు? మోసగించి వాడి వశం చేసుకుంటున్నాడు అందరినీ. మోసం చేసి కుయుక్తి చేత వాడి వశం చేసుకుంటున్నాడు అందరినీ. చిన్న చిన్న ఆశలను చూపిస్తున్నాడు, వాడు వశం చేసుకుంటున్నాడు. అలా మీలో ఎవరైనా క్రీస్తు ఎడల ఉన్నటువంటి ఆ సరళత నుండి తొలగిపోతారేమో, ఆ పవిత్రత నుండి తొలగిపోతారేమోనని నేను చాలా భయపడుచున్నాను అని పౌలు గారు అంటున్నారండి. అంటే ఆ వివాహ మహోత్సవములో నుండి మీరు వెళ్ళిపోతారేమో అనే భయం కూడా నాకుంది అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, విషయములను జాగ్రత్తగా మీరు గమనించగలిగితే, మీ జీవితమును ఒక్కసారి మీరు పరీక్షించుకుంటే, మీరు క్రీస్తులో ఉన్నారా లేక క్రీస్తు నుండి వెడలిపోయారా అనేటువంటిది మీకు అర్థమవుతుంది. మీరు క్రీస్తులో ఉన్నట్టయితే క్రీస్తు కొరకు ఆలోచిస్తారు, క్రీస్తు మార్గంలో నడుచుకుంటారు, దేవుని వాక్యమునకు ఒప్పుకుంటారు, లోకమును దాని ఆశను ద్వేషిస్తారు, దైవ చిత్తానుసారముగా నడుచుకోవటానికి నిరంతరము ప్రయత్నిస్తారు. లేదంటే లోకాశలలో ఉండిపోతారు, లోకము కొరకే జీవిస్తారు, మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకుంటారు, దేవుని వాక్యమును పట్టించుకోరు. అట్టివారుగా మీరు ఉండడానికి వీలు లేదు. ఉన్నతమైనటువంటి దేవుని సంగతులు ఇదిగో బోధింపబడ్డాయి. ప్రపంచానికి దేవుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఇదిగో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువునకు మీరందరూ కూడా పవిత్రముగా ప్రధానము చేయబడి అదిగో ఆ వివాహంలోనికి వచ్చేయాలి, ఆ వివాహ వేడుకలోనికి మీరు వచ్చేయాలి. అనగా పరలోకమును స్వతంత్రించుకునేవారుగా మీరు అందరూ కనిపించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మాటలకు విలువనిచ్చిన వారైతే, దేవుని వాక్యమునకు లోబడాలనేటువంటి మనస్సు మీకుంటే, ఇదిగో ఇప్పుడే క్రీస్తు ప్రభువులోనికి మీరు ప్రవేశించండి. యేసుక్రీస్తును మీ స్వంత రక్షకునిగా అంగీకరించి ఇక మీదట పాపపు జీవితమును విడిచిపెట్టి ప్రభువు కొరకు మీ జీవితమును అంకితం చేసుకుంటూ ప్రభువులో అడుగులు ముందుకు వేస్తూ నిత్య జీవాన్ని సంపాదించుకునే నిమిత్తము దేవుని వాక్య ప్రకారము ఇక మీదట నేను బ్రతకాలని ఒక మంచి తీర్మానం మీరు తీసుకోగలిగితే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో మీరు కూడా ఆ వేడుకలో కనిపిస్తారు. మనం అందరం కూడా ఆ వివాహోత్సవములో పాలిభాగస్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక చక్కని నిర్ణయాలతో దేవుని కొరకైనటువంటి బ్రతుకును ఇక మీదట మనము ముందుకు కొనసాగించుకుందాం.
మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటల చేత మా యొక్క ఆత్మలను నిత్య జీవానికి చేరువ చేస్తున్నారు. నాయన, కేవలము అలంకారప్రాయంగా మీ మాటలను విని విడిచి వెళ్ళిపోకుండా మీ మాటల ప్రకారము జీవించి మీ చిత్తమును నెరవేర్చి మా ఆత్మలను క్రీస్తు ప్రభువులు రక్షించుకొనగలుగుటకు మా అందరికీ సహాయమును అనుగ్రహించండి. లోకము భోగభాగ్యాల వైపు చూస్తోంది, తాత్కాలికమైనటువంటి సంతోషము వైపు చూస్తోంది. మేమైతే శాశ్వత కాలము ఉండేటువంటి నిత్యానందము కొరకు చూస్తున్నాము. మీ సేవలో మేము ముందుకు కొనసాగుతూ క్రీస్తు ప్రభువు యొక్క రక్షణను కాపాడుకుంటూ పవిత్రముగా నిర్దోషముగా క్రీస్తుకు మేము సమర్పింపబడి పరలోక రాజ్యములో మేము కనిపించగలుగులాగున మమ్మల్ని అందరినీ మీరు దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ నిర్ణయానికి మేము కట్టుబడి మా జీవిత చర్మాంకము వరకు మీ వాక్యమునకు సంపూర్ణ విధేయత కనుపరిచే భాగ్యముని మనం మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.